బందరు లడ్డు అనగానే ఆంధ్రుల మదిలో మెదిలే సుందర రూపం మన సిరిశెట్టి సత్యనారాయణ. ఇక్కడి స్థానికులు ఆయన్ని తాతారావు అని పిలుచుకునేవారు. సామాన్య ప్రజల నుంచి దేశ రాష్ట్రపతుల వరకు, పల్లె ప్రజల నుండి దేశ ప్రధానమంత్రుల వరకు తాతారావు తొక్కుడు లడ్డు అంటే అత్యంతంగా ఇష్టపడతారు. బందరు లడ్డూగా పిలువబడే మన తెలుగువారి లడ్డూ రుచిని ఎల్లలు దాటించిన ఘటికుడు తాతారావు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ దేశాల్లో తెలుగువారి తీపి రుచులను ఆయన పదిలపరిచారు. మధురమైన బందరు లడ్డు, నేతి హల్వా, జీడిపప్పు, పాకం రూపాలతో ఆయన తయారు చేసే తీపి పదార్థాలు నాణ్యత, మన్నిక, రుచులలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకున్నాయంటే అభిరుచిని కొనియాడవచ్చు. నేటి యువతరానికి ఆయన కథ స్ఫూర్తినిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 60 ఏళ్ల నాడు చూపించిన మధురమైన రుచిని నేటికి అదే రుచి, నాణ్యత, రంగును మెయింటైన్ చేస్తున్నారు. ఇక స్వీట్ అంటే ఇష్టం లేని వారిని సైతం తినిపించేలా నోరూరించే మిఠాయి బందరు లడ్డు. ఆహా ఏమి రుచి, అనరా మైమరచి అంటూ లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ బందరు లడ్డు మచిలీపట్నంగా పిలుచుకునే బందర్లోనే తయారవుతోంది. రుచిలో రారాజుగా ఖ్యాతికెక్కిన ఈ లడ్డు రుచిలోనే కాదు, నాణ్యతలోనూ రారాజే. బందరు లడ్డు హల్వానే కాక ప్రతి మిఠాయికి ఇక్కడ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. చారిత్రకంగా బందరు లడ్డూకి విశిష్టమైన చరిత్ర ఉందని తెలుస్తోంది. ఢిల్లీ సుల్తానుల కాలంలో బుందేల్ఖండ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన బొందిలీలు బందరు లడ్డూను తయారు చేసినట్లుగా స్థానికులు చెబుతారు. వారి నుంచి తాతారావు పూర్వీకులు నేర్చుకొని 1951లో తాతారావు ప్రారంభించారట. ఈ లడ్డూ తయారీలో భాగంగా రోట్లో వేసి రోకలితో తొక్కుతారు. అందుకే దీనిని తొక్కుడు లడ్డు అని కూడా పిలుస్తారు. లడ్డు తయారీ మొదలు పెడితే తినే వరకు రావాలంటే 8 గంటలు ఆగాల్సిందే. లడ్డు తరువాత బందరు హల్వా ఎక్కువగా అందరూ ఇష్టపడతారు. జీడిపప్పు పాకంతో చేసిన హల్వా దేశ ప్రధానులతో పాటు ప్రపంచ దేశాల్లో
ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. బందరు లడ్డూకు ఇంత రుచి రావటానికి కారణం స్వచ్ఛమైన బెల్లంను వివిధ పద్ధతుల ద్వారా ఫిల్టర్ చేసి మిఠాయిలో కొంచెం కొంచెంగా వేస్తూ రోకలితో దంచుతారు. అందుకే ఇంత టేస్ట్ ఉంటుంది. మచిలీపట్నంలో సుమారు 1000 మంది కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది కాబట్టే పేటెంట్ హక్కులు కల్పించబడ్డాయి.